ఈరోజు మన వీడియో దేని గురించి అయితే ఆంధ్రప్రదేశ్ పోలీస్ వేకెన్సీస్ వచ్చాయి కదా, దాని గురించి మనకి చాలా అనఫిషియల్ సోర్సెస్ నుంచి ఇన్ని రోజులు వస్తూ ఉండింది ఇన్ఫర్మేషను. కాకపోతే ఎప్పుడు చేయలేదన్నమాట, ఎప్పుడు నోటిఫికేషను ఇదన్నీ. ఎందుకంటే ఆల్రెడీ మీకు జాబ్ క్యాలెండర్లో వేకెన్సీస్ తెలిసి ఉంటాయి. తర్వాత సెప్టెంబర్ 15 అని చెప్పి నోటిఫికేషన్ అని చెప్పి ఇన్ఫర్మేషన్ తెలుసు. ఇది మన వాట్సాప్ గ్రూప్లో అలా పోస్ట్ చేస్తున్నాం. ఇంకా ప్రతిసారి ఇలా వీడియోలు చేస్తా మిమ్మల్ని గందరగోళం సృష్టించడం ఎందుకని చెప్పి ఏదైనా చిన్న అప్డేట్స్ మనకు తెలుస్తున్న వాట్సాప్లో పెట్టాం, కానీ ఏ వీడియో చేయలేదు. ఈరోజు అఫీషియల్గా గవర్నమెంట్ నుంచి జీవో రిలీజ్ చేశారు. దాన్ని బట్టి అసలు ఏం వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి అనేది క్లియర్గా వివరిస్తాను చూడండి. ఈరోజు మన గవర్నమెంట్ నుంచి వచ్చిన ఏంటంటే జీవో నెంబర్ MS 81 ఇచ్చారనమాట. ఆగస్ట్ 22 రోజు రిలీజ్ అయింది. దీంట్లో ఏమి ఇచ్చారంటే టోటల్గా జాబ్ క్యాలెండర్లో 10,060 పోస్టులు రిలీజ్ చేస్తున్నాం. మేము మొత్తం ఎన్ని ఫేజ్లు అంటే 4 ఫేసెస్లో చేస్తున్నాం. ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ వచ్చి 1,523 వేకెన్సీస్ చేశారు. తర్వాత ఫేజ్ 2లో వచ్చి యాక్చువల్గా ఆగస్టులో రిలీజ్ అవ్వాలి, ఇది సెప్టెంబర్కి పోస్ట్ పోన్ చేశారు. 3,231 పోస్టులు. ఫేజ్ 3 వచ్చి 2,311, ఫేజ్ 4 వచ్చి 2,995. ఇప్పుడు ఫేజ్ 2 వచ్చి సెప్టెంబర్ రిలీజ్ అవుద్ది. దీంట్లోనే మన పోలీస్ రిక్రూట్మెంట్ పోస్టులు ఉంటాయి. దీంట్లో ఏం చెప్తుందంటే గవర్నమెంటు ఇంక ఇవన్నీ ఏముందంటే దాంట్లో ఇన్ఫర్మేషను ఇప్పటి నుంచి గవర్నమెంట్ స్ట్రిక్ట్గా జాబ్ క్యాలెండర్ ఫాలో అవ్వద్ది. మన స్వర్ణాంధ్ర అనేది 2047 లక్ష్యం చేరుకోవడం కోసం డిపార్ట్మెంట్లో అంత స్ట్రెంత్ అవసరం కాబట్టి ఇంకటి నుంచి పర్ఫెక్ట్గా ఫాలో అవుతాం అని చెప్పి చెప్తున్నారు అనమాట. మనకి ఏదైనా నోటిఫికేషన్ వచ్చేటప్పుడు ఎలా ఉంటుందంటే ఫస్ట్ డిపార్ట్మెంట్స్ గవర్నమెంట్కి పంపిస్తాయి, మాకు ఇన్ని పోస్టులు అప్రూవల్ కావాలి అని. అది గవర్నమెంట్ చూసి మీటింగ్స్ పెట్టి అన్నీ ఆమోదించి ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పంపిస్తాయి. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి మనకు ఆమోద ముద్ర అవ్వగానే ఇంకా నోటిఫికేషన్ రిలీజ్ అవుద్ది అనమాట. ఇది ఫైనల్ స్టేజ్. ఇప్పుడు దీంట్లో ఏం చెప్పారంటే మన హోమ్ రిక్రూట్మెంట్ని బట్టి మనకి సెప్టెంబర్లో నోటిఫికేషన్ అని అఫీషియల్గా చెప్పేశారు. 15వ తేదీ సెప్టెంబర్. మనకి దీంట్లో వేకెన్సీస్ విషయానికి వస్తే ఏమున్నాయంటే ఫస్ట్ కానిస్టేబుల్ చూస్తే ఎన్ని ఉన్నాయంటే పోలీస్ కానిస్టేబుల్ అని ఉంది కదా, దీన్ని ఆల్రెడీ ఈ డాక్యుమెంట్ మన టెలిగ్రామ్లో ఉంది, చూసి డౌన్లోడ్ చేసుకోండి. కానిస్టేబుల్ వచ్చి సివిల్ వచ్చి 542 ఉన్నాయి, AR వచ్చి 205 ఉన్నాయి, ఫైర్మెన్ వచ్చి 158, వార్డర్ వచ్చి మెన్ వచ్చి 150, ఉమెన్ వచ్చి 21, APSP వచ్చి 80. టోటల్గా ఎంత ఉన్నాయంటే 1,156 వేకెన్సీస్. ఇది మన కానిస్టేబుల్ రిక్రూట్మెంట్. ఇంకా మిగతా కమ్యూనికేషన్లో ఒక 200 కానిస్టేబుల్, డ్రైవర్ ఒక 198, మెకానిక్ ఒక 15, డ్రైవర్ ఆపరేటర్ ఫైర్లో వచ్చి ఒక 147 పోస్టులు ఉన్నాయి. ఇది ఇంక ఈసారి కానిస్టేబుల్ అయితే వేకెన్సీస్ అయితే చాలా దారుణంగా ఉన్నాయి. దీంట్లో చివరిలో చెప్తాను. ఈసారి కొంచెం ఏమన్నా ఒక పాజిటివ్ ఏదైనా ఉంది ఈ నోటిఫికేషన్లు అంటే అది ఎక్సైజ్ కానిస్టేబుల్. 2013 తర్వాత ఇప్పుడే అనమాట నోటిఫికేషన్ రావడం. 400 వేకెన్సీస్తో ఇది నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా SI విషయానికి వస్తే SI అయితే ఇది వన్ ఆఫ్ ద మంచి నోటిఫికేషన్. ఎందుకంటే సివిల్కి బ్యాలెన్స్డ్గా ఉంది, గ్రౌండ్ చేసే వాళ్ళకి AR APSP కూడా ఈసారి బ్యాలెన్స్డ్గా ఉంది. SI అభ్యర్థులకు మాత్రం ఇది మంచి నోటిఫికేషనే. సివిల్ SI వచ్చి 182, AR RSI వచ్చి 116, PT ఇది పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్, ఇది వచ్చి ఒక 10 వేకెన్సీలు. ఇంకా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ వచ్చి ఒక 9 SIలు, ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ఫోర్స్ నుంచి ఇది ఒక SIలు, ఒక RSIలు, ఈ ఒక 71. SI వేకెన్సీస్ 388 ఉన్నాయి. ఇంతకుముందు మనకు మార్చిలో రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్ అయితే 418 వేకెన్సీస్ అన్నారు. నేనేమనుకుంటున్నానంటే మిగతా ఈ 5 SI ఒక 30 ఉండొచ్చు అనుకుంటున్నాను. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పిందంటే అన్ని రూల్స్ మీరు ఫాలో అయ్యి ప్రెసిడెన్షియల్ ఆర్డరు ఇవన్నీ ఫాలో అయ్యి మీరు నోటిఫికేషన్స్ రిలీజ్ చేయండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. నాకు తెలిసి ఇప్పుడు న్యూ జోన్స్ ఉన్నాయి కదా, దాని మీదే నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతాయి. ఇంకా జోన్ల వారీగా డిస్టిక్ల వారీగా ఈ నోటిఫికేషన్ ఇంకా మనకు అప్డేట్ ఏం రాలేదు. ఇవన్నీ మనకి ఎప్పుడైతే నోటిఫికేషన్ రిలీజ్ అవుద్దో అప్పుడే జోన్ల వారీగా కానీ డిస్టిక్ల వారీగా కానీ వేకెన్సీస్ వస్తాయి. ఇంకా ఇంకేం నోటిఫికేషన్ ఉందంటే SI పోలీస్ కమ్యూనికేషన్లో 50 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది మనకి ఏదైతే జీవో రిలీజ్ అయిందో దాని గురించి. మీకు ఇంతవరకు నోటిఫికేషన్ గురించి క్లియర్ అయింది అనుకుంటున్నాను. పోలీస్ వేకెన్సీస్ ఇంత దారుణంగా రావడం ఎప్పుడూ లేదు. ఇలా నోటిఫికేషన్ వస్తే అసలు దీనికి చదివి కూడా చాలా డిసప్పాయింట్ అవుతారు యాస్పిరెంట్స్. ఇన్ని ఇయర్స్ దీనికోసం వెయిట్ చేస్తుందని గవర్నమెంట్ కూడా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ప్రతిసారి ఏ ఆశలు లేని యాస్పిరెంట్స్కి 10,000 వేకెన్సీలు 20,000 వేకెన్సీస్ అని చెప్పేదే గవర్నమెంట్. ప్రతిసారి ఏ పొలిటీషియన్లైనా ఇన్ని వేల వేకెన్సీస్ అంటారు. దీనివల్ల అన్ని అభ్యర్థులు అన్నీ వదిలేసి గవర్నమెంట్ జాబ్ అని ఏదో ఈజీగా వచ్చే జాబ్ రన్నింగ్ చేస్తే అటు ఇటు అనుకుని అందరూ పలికి ఎక్కువ ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఈరోజు ఈ వేకెన్సీస్ చూస్తే కానిస్టేబుల్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో నిజంగా అన్యాయమే అని చెప్పాలి. కానీ ఇది గవర్నమెంట్ డెసిషన్, గవర్నమెంట్ నుంచి వచ్చిన వేకెన్సీస్ కాబట్టి మోస్ట్లీ అఫీషియల్గా ఇదే రిలీజ్ అవుద్ది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు ఆల్రెడీ ప్రిపరేషన్ ఫేస్లో ఉన్నారు. నేనైతే ఈ నోటిఫికేషన్ చూసి నేను SSC GD కానీ తర్వాత RRB గ్రూప్ D కానీ ALP కానీ ఇంకా NTPC కానీ ఏ ఎగ్జామ్స్ ఉన్నాయో సేమ్ సిలబస్సే ఉంటుంది, కొంచెం అటు ఇటు వేరియేషన్ ఉంటాయి. మీరందరూ దానికి ట్రై చేయండి. ఖచ్చితంగా మిగతా సెంట్రల్ జాబ్స్కి కూడా ట్రై చేయండి. ఇప్పటి నుంచి ఏదైనా డెవలప్ చేసుకోండి అండ్ మీ బెస్ట్ కూడా ఇవ్వండి ఈ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి.
ఎస్ఐ వేకెన్సీస్ అయితే నెంబర్ 1 నోటిఫికేషను, ద బెస్ట్ నోటిఫికేషన్ అనుకోవచ్చు. ఎందుకంటే గ్రౌండ్ చేసే వాళ్ళకి మంచి అడ్వాంటేజ్ ఉంది, సివిల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి బాగా అడ్వాంటేజ్ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోండి. ఇప్పటి నుంచి ఇన్ని రోజులు ఏం చేశారు అనేది పక్కన పెట్టేసి ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా అచీవ్ అవుతారు. అందుకని మంచిగా ప్రిపరేషన్ చేయండి. ఇది గవర్నమెంట్ డెసిషన్ కాబట్టి మన చేతిలో లేదు. ఇంకా ఏజ్ గురించి వీటి గురించి పాత నోటిఫికేషన్స్లో ఎలా ఇచ్చారు ఏజ్ అని ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి, చెక్ చేయండి. అందరూ ఏం చేస్తారంటే నోటిఫికేషన్స్ వచ్చాయని ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అనుకుంటారు. నేను మీ అందరికీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసమే మన యూట్యూబ్ ఛానల్లో మొత్తం అసలు ఎలా ప్రిపరేషన్ అవ్వాలి, ఏ బుక్స్ ఫాలో అవ్వాలి, ఇవన్నీ అర్థమెటిక్ రీజనింగ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, జనరల్ స్టడీస్ గురించి మీరు యూట్యూబ్లో చూడాలే కానీ మొత్తం క్లియర్ కట్గా ఆల్రెడీ వీడియోస్ చేసే ఉన్నాను. ఎందుకంటే ఇది ఈ రోజు వస్తే జాబ్ కొట్టే నోటిఫికేషన్స్ కాదనమాట. ఇంత టఫ్గా ఉంటాయని తెలిసే మీకు 1 year బ్యాకే ప్రతిదీ మంచి ఇన్ఫర్మేషన్ అందించాను. ఒకసారి ఆ వీడియోస్ చెక్ చేయండి. నెక్స్ట్ కూడా మీకు రెగ్యులర్గా గైడెన్స్ అండ్ మోటివేషన్ వీడియోస్ అన్నీ చేస్తూ ఉంటాను. నేను చెప్పేది ఏంటంటే మీరు నోటిఫికేషన్ వేకెన్సీస్ తక్కువ ఉన్నాయని చెప్పి ప్రిపరేషన్ చేయకుండా వదిలేస్తే రోజులు వేస్ట్ అవుతాయి తప్ప మీ కాంపిటేటర్ అనేది కూడా ముందుకెళ్తాడు. డిసప్పాయింట్ అవ్వకుండా ప్రతి ఒక్కరూ ఎన్ని పోస్టులైనా అటెంప్ట్ ఇవ్వడం, ఎఫర్ట్స్ పెట్టడం మన చేతిలో ఉంది. రిజల్ట్ అనేది ఏమవుద్దో అది మన చేతిలో లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు బెస్ట్ ఇవ్వండి. ఇంకా నోటిఫికేషన్ వేకెన్సీస్ పెంచుతారా లేదా ఇవన్నీ అనేది మన చేతుల్లో లేదు. మీ చేతుల్లో ఏదైనా ఉంది అంటే మాత్రం అది ఎఫర్ట్స్ పెట్టడమే. బెస్ట్ ఎఫర్ట్స్ ఇవ్వండి. ఏదవుద్దో తర్వాత చూసుకుందాం. ఈసారి ఇంకోటి ఏంటంటే నాన్ లోకల్, ఇంతకుముందు 20% అట్లా ఉండేది, ఇప్పుడు 5% అయింది. అంటే ఒక డిస్టిక్ వాళ్ళు ఇంకో డిస్టిక్లో పోస్టులు కొట్టడం చాలా కష్టం. కాబట్టి అది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. అందరు బాగా ప్రయత్నించండి. న్యూ జోన్స్ వారీగానే రిలీజ్ చేస్తారు. కాబట్టి ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మనకుంది. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా నెక్స్ట్ వీడియోస్ చేస్తాను. అందరు మంచిగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అందరికి ఆల్ ద బెస్ట్.